Hi. బిగ్ బాస్ 8 లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన తేజస్విని గౌడ సడన్ గా బిగ్ బాస్ 8 చేయనని చెప్పేశారు. బిగ్ బాస్ 8 కి తేజస్విని గౌడ రాకపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది రీజన్ లాస్ట్ సీజన్ లో అమర్దీప్ చౌదరికి జరిగిన అవమానాలు, అమర్దీప్ ఫేస్ చేసిన నెగిటివిటీ, అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం వాళ్ళ ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులు, వాళ్ళ అమ్మగారు పడ్డ మెంటల్ ప్రెజర్, ఇవన్నీ చూసిన తేజస్విని గౌడ ఈసారి బిగ్ బాస్ కి వెళ్లడం కరెక్ట్ కాదని హ్యాండ్ ఇచ్చేశారు. బిగ్ బాస్ కి అమర్దీప్ చౌదరి వెళ్ళక ముందు చాలా మంచి క్రేజ్ ఉండేది, చాలా మంచి వైబ్ కూడా ఉండేది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఉన్న క్రేజ్ తో పాటు పాజిటివ్ ఇమేజ్ కూడా తగ్గిపోయింది. ఇప్పటికీ అమర్దీప్ చౌదరి ఆ నెగిటివిటీని ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా చూసుకుంటే అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉన్నా బాగున్నట్లు అమర్దీప్ పై ఇప్పటికీ విపరీతమైన నెగిటివిటీ ఉంది. ఎంత నెగిటివిటీ అంటే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పుడు అమర్దీప్ కారు అద్దాలు బద్దలు కొట్టే అంత నెగిటివిటీ ఉంది. అలాగని అమర్దీప్ చేసిన తప్పేమీ లేదు. కొంతమంది కంటెస్టెంట్స్ పిఆర్ టీమ్స్ అమర్దీప్ ని ఎలాగైనా తగ్గించాలని అమర్దీప్ పై ఉన్న నెగిటివ్ వీడియోస్ అన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికి కూడా అమర్దీప్ పై నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడడంతో చివరి వరకు వచ్చిన అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ విన్నర్ కాలేకపోయాడు. ఎలాగైనా బిగ్ బాస్ కప్పు కొట్టాలని చాలా కష్టపడ్డాడు అమర్దీప్. కానీ మిగిలిన కొంతమంది కంటెస్టెంట్స్ సింపతి గెయిన్ చేసి కొన్ని గ్రూపులుగా డివైడ్ అయి అమర్దీప్ పై నెగిటివ్ స్ప్రెడ్ చేయడంతో కప్పు కాదు కదా, అట్లీస్ట్ బయటకు వచ్చేటప్పుడు మంచి ఇంప్రెషన్ కూడా లేకుండా పోయింది. అందుకనే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి తేజస్విని గౌడ నిరాకరించినట్టు తెలుస్తుంది.